ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఇల్లుకు నిప్పు పెట్టిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గ పరిధిలోని పిప్రిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అబ్దుల్ అదే గ్రామానికి చెందిన రాజమల్లు వద్ద 5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని రాజమల్లు అబ్దుల్ని కోరగా 6 నెలల క్రితం 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. వడ్డీకి సంబంధించిన 2 లక్షలకు గాను బ్యాంకు చెక్ ఇచ్చి 8 నెలల తర్వాత డ్రా చేసుకోమని కోరాడు. దీంతో రాజమల్లు డబ్బులు అవసరముందని బ్యాంకుకు వెళ్లి చెక్ ద్వారా 1,75,000 రూపాయలు విత్డ్రా చేసుకున్నాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన అబ్దుల్ డబ్బులు ఎందుకు విత్డ్రా చేశావని ప్రశ్నించాడు. అంతేకాకుండా రాజమల్లు ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మంటలు చెలరేగిపోవడాన్ని గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఇంట్లో ఉండే వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిస్థితి మీరు చూడు అబ్దుల్ బారీ అనే అతనికి 5 లక్షలు అప్పు ఇచ్చిన 5 సంవత్సరాలు అప్పును తిరిగి అడిగినందుకు గాను ఆయన నా ఇల్లు మొత్తం గాలబెట్టేసాడు. కేవలం చాలాసార్లు అడిగినా సరే ఇవ్వలేదు. ఇవ్వకపోగా నా మొత్తం ఇల్లంతా వచ్చి కాలబెట్టేసాడు. ఇంట్లో అప్పుడు మా ఇంట్లో నా భార్య, నేను, నా పాప ఉండే. నా భార్య చాలా కాళ్ళు పట్టుకున్నది. అన్న అప్పుడే మాట్లాడదాం, ఏమన్నా ఉంటే మాట్లాడదామని చెప్పేసి కూడా కాళ్ళు పట్టుకున్నది. ఆ కాళ్ళు పట్టుకున్నా సరే ఆడ ఆమెను చూడకుండా కూడా ఆమెను నూకేసి లోపలికి పోయి మొత్తం చల్లేసేసరికి నేను వచ్చి అతన్ని పోయి మాట్లాడదాం ఏదైనా మాట్లాడదాం, నువ్వు బయటికి రా, వట్టి అట్లా చేయకు ఇంకొకరు నష్టం చేయకు అని చెప్పేసి ఎంత బతిలో అన్నా సరే వినకుండా నేను ఇట్లా పట్టుకొని రాగా వెనక్కి ముట్టించి పడేసిండు. నన్ను కూడా లోపలికి నూకేసిండు. నేను అదృష్టంగా